వెళ్ళినా కానీ జగన్ అండ్ కో ఏదో ఒక స్టోరీ కుక్ చేసి దాని మీద ఒక రాద్ధాంతం చేసి దాని మీద లేనిపోని కట్టుకథలల్లి రాష్ట్ర ప్రజలను ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి మొదటిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం, 5 ఏళ్ళు ఎలా జరిగింది, తర్వాత 5 ఏళ్ళు ఏం జరిగింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 16-17 నెలలుగా ఏం జరుగుతుంది అనేది. అంటే విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ప్రధాన కారణం సపోజ్ ప్రస్తుతం ఇప్పుడు లండన్ పర్యటనకి వెళ్ళి ఇవాళ ఉదయమే అమరావతిలో హైదరాబాద్ ల్యాండ్ అమరావతికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. ఎందుకు వెళ్ళారు? వారి సతీమణి భువనేశ్వరి ప్రతిష్టాత్మకమైన 2 అవార్డులు, ఐఓడి అవార్డులు తీసుకునే సందర్భం, ఆ సందర్భంలో భర్తగా, అలాగే 2.5 రోజుల పాటు, అది పర్సనల్ ప్రోగ్రాం అనుకున్నా, ఇంకో 2.5 రోజుల పాటు పెట్టుబడులకు సంబంధించి అక్కడ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు జరిగాయి. హిందూజా గ్రూప్తో 20,000 కోట్ల పైగా పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. ఇంకా మిగతా వాళ్ళని నవంబర్ 14-15 తేదీల్లో జరిగే సిఏఐ సమ్మిట్కి ఆహ్వానించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడు కాదు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సీనియర్ మోస్ట్ సీఎం ఆయన, సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ కూడా. సో బిల్ గేట్స్ దగ్గర నుంచి వాళ్ళ సుందర పిచాయ్, సత్యనాదెళ్ల, లేకపోతే విదేశీ కంపెనీల ప్రతినిధులు, ఇతర దేశాల ప్రధానులు, వాళ్ళందరికీ కూడా ఆయన తెలుసు. లండన్ వెళ్తే అక్కడ ఘన స్వాగతాలు, ఇవన్నీ ఆయనకి పెద్ద విషయాలు కాదు. ఎంత పెట్టుబడులు వచ్చాయి, నేను ఎంత తీసుకురాగలిగాను రాష్ట్రానికి. సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఏవో కథలు చెప్పారు. ఇంతకుముందు మీకు గుర్తుంటే ఈ డబ్బంతా సింగపూర్లో పెట్టుబడులు పెట్టేశారు, అక్కడ హోటళ్ళు కట్టారు, లేకపోతే స్విస్ బ్యాంకుల్లో కోట్లు దాచేశారు. ఏవి మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు కొన్ని కోట్లన్నా తీసుకురాలేదే స్విస్ బ్యాంక్ నుంచి చంద్రబాబు డబ్బు. సో ఇవన్నీ ఊరికే కథలు. వాళ్ళ సోషల్ మీడియా ఒకటి ఉంది, వైఎస్ఆర్సీపీ అధికారిక సోషల్ మీడియాలో దాచుకున్న డబ్బు దోచుకోవడానికే లండన్, దుబాయ్ పర్యటనలు అంటూ పిచ్చి రాతలు, ఫేక్ ప్రచారాలు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనేది ఇంకోటి. అంతకుముందు లోకేష్ ఆస్ట్రేలియా వెళ్ళారు. దాదాపు 10 రోజుల పాటు ఆస్ట్రేలియాలో వెళ్ళి అనేక మందిని కలిశారు. అక్కడ కొంతమంది అయితే ఆయన మొహం మీదే అడిగారు తెలుగు వాళ్ళు, సార్ మీరు ఇప్పుడు రమ్మని మమ్మల్ని పెట్టుబడులు పెట్టమంటున్నారు, ఓకే వీఆర్ ఓకే టు కమ్. లాస్ట్ టైం మీరు అలాగే అడిగారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని తరివేశాడు, తరివేసి తట్టాపుట్టా సర్దుకుని వచ్చాం, మళ్ళీ రమ్మంటే మాకు ఏంటి గ్యారంటీ అని అడిగితే ఏదో ఆయన చెప్పుకున్నాడు, లేదు మేమే ఉంటాం, కూటమి ప్రభుత్వం ఉంటుంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు. సరే ఏ ప్రభుత్వం ఉంటుంది ఏంటి అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. 151 నుంచి 11కి పడేయలేదా వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని? ఆయన ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు చేశారు. ఇవాళ 164 సీట్లు ఇచ్చారు. 23 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ గతంలో ఇవాళ 135, అందరికి కలిపి 124 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు చేశారు. సో ప్రజల చేతుల్లో ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే ఎన్ని ఫేక్ ప్రచారాలు, ఎన్ని తప్పుడు పోస్టులు పెట్టినా కూడా ఇవాళ సోషల్ మీడియాలో ప్రజలు అంతే యాక్టివ్గా ఉన్నారు. చాలామంది అనుకుంటారు రూరల్లో పెద్ద ఈ సోషల్ మీడియా ఫాలో అవ్వట్లేదేమో అని. వాళ్ళు కొంత అలవాటైంది రీల్స్ చూడ్డాలు, మరీ ట్విట్టర్లోకి వెళ్ళి అన్నీ చూడకపోయినా ఏదో రూపంలో ఏం జరుగుతుందనేది యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇంకో ఇన్స్టాగ్రామ్లోనో వాళ్ళకు ఒక అవగాహన వచ్చేస్తుంది. సరే మనం చెప్పేది కొంత చెప్తాం, సోషల్ మీడియాలో కూడా కొంత అవగాహన ఉంది. సో వాళ్ళని ఇంకా ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ కాదు. సో ఇక్కడ పాయింట్కి వద్దాం. లండన్ తరచుగా వెళ్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వెళ్తారు? వారి కుమార్తెలు అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఈవెంట్స్కి వెళ్ళారు. దాన్ని ఏమైనా తప్పు పట్టారా? ఎవరన్నా తప్పుగా మాట్లాడామా? నిన్న కాక మొన్న ఇంకోటి, ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా దేశం దాటి వెళ్ళాలంటే ఆయన ఇష్టం కాదు. సిబిఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఆ పాస్పోర్ట్లు తీసుకుని వెళ్ళాలి ఆయన. ఎందుకంటే ఆయన 13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న నిందితుడు, ఆర్థిక నేరస్తుల్లో భాగంగా ఆర్థిక నేరగాడుగా ఉన్నారు ఆయన. ఆయన పర్మిషన్ తీసుకుని దేశం దాటాలి. మొన్న లండన్ వెళ్తే సిబిఐ అఫిడవిట్ ఏం చేసింది, అర్జెంటుగా టూర్ క్యాన్సిల్ చేసి వెనక్కి రమ్మనండి, ఆయన తప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళ్ళాడు, తప్పుడు అడ్రస్ ఇచ్చి వెళ్ళాడని. ఎందుకు మీరు తప్పుడు ఫోన్ నెంబర్లు, తప్పుడు అడ్రస్ ఇచ్చి వెళ్ళారు? మీరేమన్నా అక్కడ ఆల్రెడీ దాచుకున్న డబ్బులు వ్యవహారాలు చేసుకోవడానికి, ఎవరికి తెలియకుండా ఉండడానికా? అలాగే లిక్కర్ స్కామ్లో దోచేసిన డబ్బు ఎక్కడ దాచారు? దుబాయ్లో మీకు డెన్ ఉంది కదా, అది బయటపడిపోయింది కదా సిట్ సాక్ష్యాధారాలతో సహా. ఆ తర్వాత దుబాయ్ కేంద్రంగా ఆఫ్రికా దేశాల్లో అసలు ఊరు పేరు తెలియని, నోరు తిరగని చోట కూడా మీరు పెట్టుబడులు పెట్టారుగా. నిన్నగాక మన కల్తీ మద్యం, నకిలీ మద్యం స్కామ్లో సాక్షాత్తు ఆఫ్రికా ప్రభుత్వంలో మంత్రులే వెళ్ళి చెకింగ్లు చేసి మీ సోదరులు అక్కడ బ్రహ్మాండంగా నడిపిస్తున్న లిక్కర్ ఫ్యాక్టరీని మూయించారు కదా.
సో మీరు దోచేసిన డబ్బంతా ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టి టాంజానియా, కాంబోడియా, ఇంకోటియా దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు, లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఎక్కే విమానం, దిగే విమానం, తిరుగుతారు, తిరగాలి కూడా. ఒకరోజు ఆస్ట్రేలియాలో, ఒకరోజు దుబాయ్లో, ఒకరోజు లండన్లో, ఇంకో చోట సింగపూర్లో, ఇంకో చోట, ఇంకో మంత్రిని సౌత్ కొరియా, ఇంకో మంత్రిని దుబాయ్కి, ఇంకో మంత్రిని ఇంకో చోటకి పంపించాలి. మీరు చేసిపోయిన ఘనకార్యానికి మరి తప్పదు. ఉన్న పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి పంపించారు. ఇప్పుడు వస్తూ ఉంటున్న వాళ్ళని మెయిల్స్ పెడతారు. సాక్షాత్తు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి చెప్పారు పయ్యావుల కేసు, అవి కూడా ఎవిడెన్స్లు దొరికాయి. మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టకండి అని ఎవడన్నా బుద్ధున్నవాడు చేసే పనేనా అది? రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో వైపు రాజధాని కట్టుకోవాలి, దానికి డబ్బు కావాలి అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే, ఏషియా బ్యాంకు, హడ్కో ఇవన్నీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండి అప్పులు ఇస్తుంటే దాన్ని కూడా తప్పుడు విషపురాతలు, అదిగో అప్పులు తెచ్చారని. అంటే మీలా శ్మశానాలు చేసేసి పందులు కుక్కలు తిరుగుతున్నాయని చెప్తే మంచిదా? లేకపోతే బ్రహ్మాండమైన నగరం నిర్మిస్తూ ఉంటే మంచిదా? నేను కాక మన గూగుల్ విశాఖపట్నం వచ్చి పెట్టుబడులు వచ్చి 1,00,000 పైగా ఉద్యోగాలు వచ్చి పెద్ద ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుందంటే దాని మీద ఏది పడితే అది మాట్లాడారు. ఫైనల్గా ఆయన నాలుగు మాట తీసుకుని లేదు మేమేం వ్యతిరేకించలేదు అన్నారు. అంటే ప్రతి చోట రాజకీయం. ఆ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, పెట్టుబడులు రాకూడదు, యువతకు ఉపాధి దొరకకూడదు, వీళ్ళు చెప్పే రప్ప పనులు చేయాలి, లేకపోతే సోషల్ మీడియాలో ఖాళీగా కూర్చుని పిచ్చి ప్రచారాలు చేయాలి, లేదా ఆ 3,000కి 5,000కి వాలంటీర్లుగా పనిచేయాలి. ఇంతే మీరు ఆ యూత్ని చూసే ఫ్రేమ్ ఇదే. తుఫాన్ వస్తే ఆర్టీజీఎస్లో టెక్నాలజీ ఉపయోగించుకుని ఎంత నష్టం ఎంత మేర తగ్గించగలము, యుద్ధ ప్రాతిపదికన పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, రోడ్ల మీద పడిపోయిన చెట్లు కానీ ఒక్కరోజు కూడా పట్టకుండా క్లియర్ చేయగలిగింది ప్రభుత్వం. అసలు మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చుని ఎప్పుడైనా మాట్లాడారు అధికారులతో? ఎన్ని విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఎన్ని ట్రిప్పులకు వెళ్ళారు? మీ మంత్రి దళాస్ వెళ్ళి ఏంటి సార్ ఎలా ఉందంటే, అమ్మో బాగా చలిగా ఉందండి, కోట్లు వేసుకున్నా కూడా అంటాడు. వీళ్ళు మీ ఐటీ శాఖ మంత్రులు బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ళు తీసుకొచ్చాం మేము అంటారు. మళ్ళీ చెప్తాను, నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు సుమా. ఏదైనా వ్యాపారమే, ఏదైనా ఉపాధే, ఏదైనా జీవనోపాధే. కానీ బియాండ్ లిమిట్ చూసే చంద్రబాబు నాయుడు ఎక్కడో పెట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని అట్ ద ఏజ్ ఆఫ్ 75 ఈజ్ కీప్ ఆన్ వర్కింగ్. రోజు 18 గంటలు, 20 గంటలు, సరే 20 గంటలు అంటే అతిశయోక్తిగా ఉంటుంది, 18 గంటలు, 19 గంటలు, 5 గంటలు పడుకున్నా కూడా. అంటే ఏదో ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఈ మొంతా తుఫాన్ అంతా చూసుకుని ఆస్ట్రేలియా పర్యటించి వచ్చాక లోకేష్ తర్వాత వారి కుటుంబంతో కలిపి విమెన్స్ వరల్డ్ కప్ భారతే గెలిచింది, అందరికి గర్వకారణం అది. ప్రధాని కూడా నిన్న వారితో మాట్లాడారు. ఆ మ్యాచ్కి వెళ్తే క్రికెట్ చూడడం కొత్తగా కాదు వాళ్ళకు, ఒక ఇది తెలుగు వాళ్ళు ఉన్నారు అందులో. అలాగే నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మేము మహిళల్ని ఎలా గౌరవిస్తున్నాం, వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నాం, ఇక్కడ స్టాండ్స్కి వాళ్ళ పేర్లు ఎలా పెడుతున్నాం అని చెప్పి కొంతమంది క్రికెటర్లు మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది అని కూడా చెప్తే దాన్ని కూడా అదిగో క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ఇక్కడ రాష్ట్రాన్ని వదిలేసి, ఇంకో తండ్రి ఏమో అటు, కొడుకేమో ఇటు అని ఏది పడితే అది ప్రచారాలు. అంటే నమ్మే బ్యాచ్ ఎంతో కొంతమంది ఉంటారు కదా, అదే మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు, వాళ్ళ కోసం. సో ఏంటి ఈ ఫేక్ ఫ్యాక్టరీ సంగతి ఏంటో మాట్లాడదాం బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.